హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్‌లో ఎవరైతే ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వనివి. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనే విషయం చూద్దాము. అందుకంటే ముందుగా కొంతమందికి హాల్ టికెట్స్ అయితే రాలేదు. ఎందుకు రాలేదనే విషయం చూసినట్లయితే మీరు చెప్పాను కదండీ! ఓపెన్ ఇంటర్‌లో ఎవరైతే తత్కాల్‌లో అడ్మిషన్ తీసుకుంటారో అంటే లాస్ట్‌లో చివరన అడ్మిషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే రావు. వాళ్ళకి సెకండ్ టైమ్ ఎగ్జామ్ జరిగినప్పుడైతే హాల్ టికెట్స్ వస్తాయన్నమాట. ఇదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే, మీ దగ్గర డబ్బులు తీసేసుకొని ఓపెన్ ఇంటర్‌కి గాని అప్లికేషన్ చేయకపోతే, అంటే ఎటువంటి అప్లికేషన్ పెట్టకపోతే, ఎగ్జామ్ ఫీజ్ గానీ, లేకపోతే మనకి ట్యూషన్ ఫీజ్ అని ఉంటది. ట్యూషన్ ఫీజ్ కానీ, ఎటువంటి ఫీజులు కట్టకపోయినట్లయితే మనకి హాల్ టికెట్ అనేది రాదన్నమాట. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, అలాగే ఎగ్జామ్ ఫీజు. ఈ 3 ఫీజుల్లో ఏ ఫీజు కట్టకపోయినా మనకి హాల్ టికెట్ అనేది రాదన్నమాట. సో, మీరు ఏ కోవకు చెందిన వాళ్ళో మీరే తెలుసుకోండి. ఒకవేళ మీరు అడ్మిషన్ తీసుకొని ఏదన్నా ఫీజు చెల్లించకపోయినా హాల్ టికెట్ అయితే రాదు. ఇదొక రీజను. లేదు, మీరు అన్ని ఫీజులు పర్ఫెక్ట్‌గానే పే చేసి ఉండి, ఒకవేళ హాల్ టికెట్ మీకు రాలేదంటే మీకు సెకండ్ టైమ్ వస్తుందని అర్థం మాట. సో, ఈ 2 రీజన్ల వల్ల హాల్ టికెట్ అనేది ఆగే అవకాశం ఉంది. లేదనుకుంటే ఇంకోటి, మీరు ఎక్కడైతే ఏ సార్ దగ్గర అయితే కట్టారో ఆ సార్‌ని క్లియర్‌గా కనుక్కోండి. సార్ మీరు కట్టారా లేదా? లేకపోతే సెకండ్ టైమ్ ఏమైనా హాల్ టికెట్ వస్తదా అని చెప్పేసి మీరు క్లియర్‌గా కనుక్కుంటే సరిపోద్దన్నమాట. ఓకే. ఇక హాల్ టికెట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. మీరు ఏపీఓఎస్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్తారు కదా! వెళ్ళిన తర్వాత మీకు అక్కడ లాస్ట్‌లో కింద హాల్ టికెట్ లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది. రెడ్ కలర్‌లో ఉంటుంది చూడండి. ఆ రెడ్ కలర్‌లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసినట్లయితే దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి లోపలికి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయితే పైన కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్‌లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఏ స్కూల్‌లో అడ్మిషన్ అయితే తీసుకున్నారో, అంటే ఏఐ కూడా ఉంటుంది. దానికి సంబంధించి మీ జిల్లాలో ఎక్కడైతే మీరు అడ్మిషన్ తీసుకున్నారో ఆ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అనేది చూస్ చేసుకుంటే మీకు అక్కడ ఎంటర్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది క్యాన్సిల్ ఆర్ కీప్ అని చూపెడుద్ది. కీప్ అని నొక్కండి. కీప్ అని నొక్కినట్లయితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ అయిపోద్దన్నమాట. మీరు ఎక్కడ పడ్డదనేది మీకు అక్కడ పరీక్ష కేంద్రం కోడ్ అలాగే చిరునామా అని ఉంటుంది. అది మీది ఎగ్జామ్ సెంటర్ అన్నమాట. లాస్ట్‌లో చివరన కింద ఉంటది చూసారా? అది మీరు ఎక్కడైతే కట్టారో ఆ స్కూల్ నేము. బట్ మీరు చూసుకోవాల్సింది అక్కడ ఎప్పుడు ఎగ్జాము ఎక్కడ ఏ సెంటర్‌లో అనేది ఇవి క్లియర్‌గా చూసుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నాను. ఓపెన్ వాళ్ళకు కూడా రెగ్యులర్ వాళ్ళతో కలిపి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్‌లో 1 అవర్ ముందు ఉండడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళతో కలిపి జరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఇంకోటి, అందరికీ స్కూల్సే వచ్చినాయి అనుకుంటున్నాను ఎగ్జామ్ సెంటర్స్. ఎవరికీ కూడా వేరే ఏం రాలేదు. అందరికీ స్కూల్స్‌లోనే ఎగ్జామ్ సెంటర్స్ కింద అయితే వచ్చాయి కాబట్టి ఇది వెరీ హ్యాపీ. మీరు ఆనందపడవలసిన విషయం. ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళతో కలిపి రాయడం లేదు. కానీ రెగ్యులర్ వాళ్ళతో అదే డేట్స్‌కి రాస్తున్నారు. మీరు కలిపి అయితే రాయట్లేదు. వేరు వేరు సెంటర్స్‌లో రాస్తున్నారు కాబట్టి అది మనం చాలా ఆనందించాల్సిన విషయం. ఇక హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయి. ఎగ్జామ్ పాస్ అవుతామా అనే భయాన్ని విడిచి కొంచెం ఇప్పుడు మీరు టెస్ట్ పేపర్సు అలాగే మోడల్ పేపర్స్‌ని అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకన్నా మీ మంచికే చెప్తున్నాను. లేదన్నా నువ్వు వీడియో చేసి అప్లోడ్ చేయన్నా అంటే నేను అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అందరూ చెప్పేది వేరు, మనం చెప్పేది వేరు. మనం క్లియర్ కట్‌గా ఎక్కడ ఏ మ్యాటర్ రాస్తే పాస్ అవుతాం అనేది ఈజీగా చెప్తానమాట. సో, మీకు ఏ సబ్జెక్ట్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎక్కువ ఎవరైతే ఏదైతే కామెంట్ వస్తదో దానికి మాత్రమే, ఆ సబ్జెక్ట్‌కి మాత్రమే నేను వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.